అని ఆయన్ని ఎలా వెంబడించాలి? ఒకసారి ఆయన్ని ఎలా వెంబడించాలో వాక్యం చూద్దామండి. యాకోబు పత్రిక 5:15 విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచెను, ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వారైతే పాప క్షమాపణ నొందును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని వెంబడించాలండి. ఎలా అండి? విశ్వాసముతో. హల్లెలూయా. ఈ రోజున ఈ రోగం నుంచి నాకు విడుదల లేదు, దారి లేదని అనుకుంటున్నావా? ఈ రోజున ఆయన్ని విశ్వాసంతో వెంబడిస్తే గనక ఆయన స్వస్థపరిచే దేవుడు. దురాత్మలతో పీడింపడుతున్నావా? మోకరించి యేసు నామంలో అయ్యా నన్ను స్వస్థపరచని విశ్వాసంతో అడిగితే ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన విశ్వాసాన్ని ఎలా కొలుస్తాడండి? ఆవగింజతో కొలుస్తాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలండి, మనం ఏం అడిగితే అది యేసు నామములో జరుగుతుంది. కాకపోతే మనం ఎలా అడగాలండి? విశ్వాసముతో అడగాలి. మనం ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన అడుగుతామో వైద్యులకు పరమ వైద్యుడు. ఆ వైద్యుల హస్తంలో ఆయన హస్తాన్ని ఉంచుతాడు. వెంటనే మనకే స్వస్థిస్తాడు, వెంటనే మనకే విడుదలిస్తాడు. నాయన, ఈ రోజు ఎవరైతే బాబు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నారో బాబు, నాయన ప్రతి బిడనే బాబు యేసు నామములో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నావు నాయన. యేసు నామములో వాళ్ళ రోగాల నుంచి విడుదల వచ్చును గాక, దురాత్మల నుంచి వారికి యేసు నామములో విడుదల వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా, నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో నిన్ను ఆరాధింతున్, పూర్ణ బలముతో నిన్ను స్తుతింతును. ఆరాధన, 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.